ఏపీని స్వచ్ఛంద్రగా చేయాలని సంకల్పించామని, పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒక్కరోజు కేటాయించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరుగులేదని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరులో సీఎం చంద్రబాబు పర్యటించారు. కందుకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించిన సీఎం దోబగుంటలో గ్రామస్తులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. కందుకూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో స్టాళ్లను పరిశీలించిన సీఎం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. వేస్ట్ టు వెల్త్ అనేది తన నినాదమని ముఖ్యమంత్రి అన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, క్రిమి సంహారక మందులు వాడిన ఆహారం తినాల్సి వస్తోందని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రజలతో సీఎం చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగం కావాలని మీ దగ్గరికి వచ్చానన్న సీఎం స్వచ్ఛాంధ్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏపీని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించామన్న సీఎం పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒకరోజు కేటాయించాలని కోరారు. ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరుగులేదని స్పష్టం చేశారు. మీ ఆదాయాన్ని పెంచే విధానానికి, పేదలకు అండగా ఉండే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. రెండోది ఉద్యోగాలు రావాలి. ప్రతి ఒక్కరికి పని ఉండాలి. పని ఉంటే మనం ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం వస్తుంది, మనిషి కూడా తృప్తినిస్తుంది. ఇప్పుడే ఒక టీచర్ ని, బేగం గారిని మీరు చూశారు. ఆవిడ మాట్లాడినప్పుడు నేను దినానికి 3-4 గంటలు కష్టపడుతున్నాను, దీని వల్ల నాకు ఆనందంగా ఉంది. కొంతమంది అన్నా నాకు మానసిక వికాసం ఉంది, నాకు స్ట్రెస్ లేదు, ఏదో ఒక పని ఉందని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇది యథార్థం. అందుకని ఈ రోజు పనికి కూడా నేను చూసింది, దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాను. ఏదైతే ఈ రోజు మీరు ఆలోచిస్తున్నారో వర్క్ ఫ్రం హోమ్ అనేది ఒక విధానం కావాలి. మీకు అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. కంపెనీలు కూడా తీసుకురావడానికి ప్రోత్సహిస్తాం. మీ ఇంట్లో మీరు కూర్చొని చదువుకున్న వాళ్ళు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది ఆడవాళ్లు ఉన్నారు. ఒకప్పుడు డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. ఆ రోజు అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఏంటి ఈ డాక్రా సంఘాలు ఏమైనా చేయగలుగుతారా, వీళ్ళు ఏం చేయగలుగుతారు అని అంటే, ఏం చేస్తారో చేసి చూపిస్తారని చెప్పాను. నేను ఆ రోజు వేసిన విత్తనం ఈ డాక్రా సంఘాలు మా ఆడబిడ్డలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు బ్రహ్మాండంగా ముందుకు పోయారు. పొదుపు ఉద్యమంతో ప్రారంభించి ఒక శక్తివంతమైన మహిళా శక్తిగా మీరు తయారయ్యారు. ఈ రోజు మీ అందరి శక్తిని మళ్లీ ఉపయోగించుకుని పెద్ద ఎత్తున మిమ్మల్ని చిన్న పరిశ్రమలను ప్రోత్సహించి తద్వారా మీ ఆదాయం పెంచే కార్యక్రమానికి కూడా ముందుకు పోతాం. మంచి సమాజం కోసం నిరంతరం తప్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ను సమర్థంగా నిర్వహించగలరని నమ్మకం ఈ కార్యక్రమం ద్వారా నిరూపితమైందని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 50 లక్షలు విరాళం ఇవ్వడం అభినందనీయమని అన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, మంత్రి నారా లోకేష్, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మంచి సమాజం కోసం నిరంతరం తప్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. బాలకృష్ణ బసవతారకం పేరుతో క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా భువనేశ్వరి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నారని తెలిపారు. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్టును సమర్థంగా నిర్వహించగలరనే నమ్మకం ఈ కార్యక్రమం ద్వారా నిరూపితమైందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 50 లక్షల విరాళం ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ₹1 పారితోషికం తీసుకోకుండా ఈవెంట్ నిర్వహించేందుకు ముందుకు వచ్చిన సంగీత దర్శకుడు తమన్కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. పొరిగవాడికి సాయం చేయడం, కష్టంపై స్పందించడం ఎన్టీఆర్ యొక్క నిజ స్వరూపం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచికి విత్తనం పడింది, అదే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని అభివృద్ధి చేసి నిధులు ఇప్పించి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారి ద్వారా ఇనాగరేషన్ చేశాం. తర్వాత అబ్దుల్ కలాం వచ్చారు, ఆయన కూడా ఆశీర్వదించాడు. ఈరోజు బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా కార్యకర్తల్ని పొట్టున పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కొంతమంది
ఏవైతే ఫ్యాక్షన్ పాలిటిక్స్లో చాలా మందిని చంపేశారు, తండ్రులు లేని అనాథలయ్యారు. అదే మాదిరిగా నక్సలైట్స్ ఉద్యమంలో కొంతమందిని కోల్పోయాం, బస్ యాక్సిడెంట్లో కోల్పోయాం, యాక్సిడెంట్స్లో కోల్పోయాం. అప్పుడు నాకు అనిపించింది, తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు అనాథలు కాకూడదనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టాం. ఇది కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే బాధ ఆవేదనలో పుట్టింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బాలకృష్ణ తల్లి పేరుతో వైద్య సేవలు అందిస్తున్నాడు. భువనేశ్వరి తండ్రి పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రన్ చేస్తున్నారు. ఆ పుణ్య దంపతులకి దక్కిన ఏకైక గౌరవం ఇది. మరొక్కసారి ఆ పుణ్య దంపతులు తలుచుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మంచి మనసుండే మనుషులు మన దగ్గర లేకపోయినా వాళ్ళ ఆశయాలు మన దగ్గర ఉన్నాయి, వాళ్ళ సంకల్పం మన దగ్గర ఉంది. అటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ, ఇటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కానీ శాశ్వతంగా ఉంటాయి. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు జాతికి పనిచేస్తాయని కూడా. ఎలాంటి ప్రచారం హంగామా లేకుండా సేవ చేసుకుంటూ వెళ్లటం ఎన్టీఆర్ ట్రస్టుకు ఉన్న ప్రత్యేకత అని, మరో 100 ఏళ్ల పాటు ఇది కొనసాగాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకి తన వంతు బాధ్యతగా 50 లక్షల రూపాయలు విరాళం అందిస్తున్నట్లు పవన్ ప్రకటించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యూఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్తో పాల్గొని ఆయన ప్రసంగించారు. నారా భువనేశ్వరి అంటే తనకు అపారమైన గౌరవం, కష్టాలు ఒడిదుడుకుల్లో చెక్కు చెదరకుండా బలమైన సంకల్పంతో ఉన్న ఆమెను దగ్గర నుంచి చూశానని అన్నారు. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో తలసేమియా బాధితుల కోసం కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. బాలకృష్ణను ఎప్పుడు కలిసినా బాలయ్య అని పిలువు అంటారు, కానీ తనకు సార్ అనే పిలవాలనిపిస్తుంది. ఎవరిని లెక్క చేయని వ్యక్తిత్వం ఆయనది. తాను అనుకున్నది బలంగా ముందుకు తీసుకువెళ్లే వ్యక్తి. ఎన్ని తరాలు వచ్చినా ప్రేక్షకులు ఆకర్షించే నటన ఆయన సొంతం. సినిమాల్లోనే కాదు, సేవల్లోనూ ముందుంటారు. ఇవన్నీ గుర్తించే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ గుర్తించింది. ప్రచార హంగామా లేకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవ చేసుకుంటూ వెళ్తోంది. విదేశాల నుంచి వైద్యులు వచ్చి చికిత్స చేసి వెళ్ళిపోతారు. ఎన్టీఆర్ మన మధ్య లేకపోయినా ట్రస్ట్ ద్వారా మన గుండెల్లో ఉన్నారు. ఆయన అమరజీవి. ఒక మంచి పని ప్రారంభించడం, దానిని కొనసాగించడం చాలా కష్టం. అలాంటిది 28 ఏళ్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్ కొనసాగించడం, తలసేమియా బాధితుల కోసం ఈవెంట్ను ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. తన దగ్గరికి వచ్చే బాధితులకు సాయం చేయమని కోరుతూ సీఎం చంద్రబాబు ఆఫీస్కు లేఖ రాస్తే వారు స్పందించే తీరు అద్భుతంగా ఉంటుంది. ఎంతసేపు పనే కాదు, సహాయ కార్యక్రమాల్లో వినోదం చూడవచ్చని ఈ మ్యూజికల్ నైట్ ద్వారా నిరూపించారు. విజయవాడకు వన్నె తీసుకువచ్చారు. ఈ కార్యక్రమానికి సంగీతం అందిస్తున్న తమనికి ప్రత్యేక అభినందనలు. మీరంతా టికెట్ కొని నేను ఉత్తిగా రావడం తప్పుగా అనిపిస్తుంది. అందుకని నా వంతుగా తలసేమియా బాధితుల చికిత్స కోసం త్వరలోనే ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షలు విరాళం ఇస్తా. మీ అందరికీ ధన్యవాదాలు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్టీ రామారావు గారు మన మధ్య లేకపోయినా కానీ ట్రస్ట్ ద్వారా మన గుండెల్లో ఆయన సజీవంగా ఉన్నారు. సహాయం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరుని మననం చేసుకొని ఆయన ఒక అమరజీవిగా మనందరి గుండెల్లో నిలిచిపోయారు. ఒక ట్రస్ట్ ఒక మంచి పని ప్రారంభించడం, దానిని కొనసాగించడం చాలా కష్టమైన పని. అలాంటిది 28 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రత్యేకించి ఈ రోజున తలసేమియా పేషెంట్స్ కోసం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని డెడికేట్ చేయడం మనస్ఫూర్తిగా చాలా గొప్ప విషయం. ఇది తలసేమియా పేషెంట్స్ వాళ్ళకి చాలాసార్లు రోడ్లు మనకి ప్రత్యేక సందర్భాల్లో కలుసుకున్నప్పుడు చిన్నపిల్లలు బారిన పడటం, ఒకసారి ఒళ్ళో వాళ్ళ బిడ్డల్ని నా ఒళ్ళో పెడతా ఉంటారు, చూడండి నా తలసేమియా వచ్చిందనేది. చాలామందికి సహాయపడి ట్రస్ట్ మా అందరికీ కూడా చాలా చేరువైంది. మేమందరం దీనికి అండదండలు ఉంటాం, మేము చేయాల్సింది కూడా చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ టికెట్లు కొనుగోలు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి, ఈ వేదిక పైన ఇక్కడ ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరికి, టేబుల్స్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి,
అంటే మీరు లేకపోతే అందం లేదు. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాను, ఎంతసేపు పనే కాదు, చిన్నపాటి ఒక సహాయ కార్యక్రమాల్లో కూడా వినోదం చూడొచ్చు అని చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన విధానం, ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్కి విజయవాడలో ప్రత్యేకించి ఈ రోజున చాలా అందం తీసుకొచ్చారు, చాలా వన్నె తీసుకొచ్చారు. మన తలసీమియా పేషెంట్స్ కోసం నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్కి ఈ మధ్యన ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక 50 లక్షలు విరాళం ఈరోజు నేను మేడం భువనేశ్వర్ గారిని అడిగాను. మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే 1500 రూపాయలు పెట్టి అక్కర్లేదు, మీరు కొనక్కర్లేదంటే నాకు మీరందరూ డబ్బులతో కొనొచ్చారు, నేను కూడా డబ్బులతో కాకుండా పుట్టిన వస్తే చాలా గిల్టీగా అనిపించింది. అందుకని భువనేశ్వరి మేడంకి నేను త్వరలోనే ఒక 50 లక్షల రూపాయలు తలసీమియా పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ, ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసినందుకే వల్లభనేని వంశీ జైలుకెళ్లాడని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని, ఇంకా చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసినందుకే వల్లభనేని వంశీ జైలుకెళ్లాడని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు బయటికి వస్తాయని, ఇక చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తప్పు చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులను చట్టపరంగా శిక్షిస్తామని యువగలంలో రెడ్ బుక్ చూపించి చెప్పారని గుర్తు చేశారు. తెలుగుదేశం నాయకుల్ని గత 5 ఏళ్లలో చట్టాలు ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన వారి పట్ల రెడ్ బుక్ అమలవుతుందని మంత్రి లోకేష్ తెలిపారు. 2019-24 మధ్య సాగిన అరాచక పాలన ప్రజలందరికీ తెలుసని మంత్రి లోకేష్ అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అడుగడుగునా ఇబ్బందులు పెట్టి చంద్రబాబు బయటికి రాకుండా ఇంటి గేటుకు తాళ్లు కూడా కట్టారని గుర్తు చేశారు. ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వ అక్రమాలను నిలదీస్తే అక్రమ కేసులు పెట్టడం, పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు ప్రతిపక్ష నేత కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇతర పార్టీ నాయకులు మేమందరం కూడా ప్రజల తరపున ప్రజల సమస్యలపైన పోరాడాలని వెళ్ళినప్పుడు అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడతాం జరిగింది. మమ్మల్ని రానిలేదు. ఏకంగా ప్రతిపక్ష నేతని ఇంటి నుంచి బయటికి రానికుండా గేటు కూడా ఆనాడు దాడి కట్టేస్తాం జరిగింది. మేము ప్రెస్ మీట్లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని మా పైన కేసులు పెడతాం కానివ్వండి, ఏకంగా మా పార్టీ ఆఫీస్ పైన దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు, గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. ఇట్లా ప్రతిరోజు ఒకరిని జైలుకి తీసుకెళ్తాం, మా పైన దాడులు చేస్తాం. అదే జరిగింది. నేను ఆనాడు ప్రజలందరికీ చెప్పాను. దాదాపు 90 బహిరంగ సభల్లో, యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందల ఎర్ర బుక్ చూపించి, ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా, వాళ్ళని వదిలిపెట్టనని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది. మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించారు ఇక్కడున్న మాజీ శాసనసభ్యుడు. ఆ కిడ్నాప్ కేసే ఈరోజు, ఆ కిడ్నాప్ వల్లనే ఈరోజు ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి. అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి. మాకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు. న్యాయబద్ధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు తామంతా కట్టుబడి ఉన్నామని సినీ నటుడు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8 పడకల ఎన్టీఆర్ తలసేమియా కేర్ సెంటర్ ద్వారా 250 మంది చిన్నారులకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సేవలను విస్తరించేందుకు 325 పడకలకు పెంచుతామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనూ తలసేమియా కేర్ సెంటర్ ప్రారంభిస్తామన్నారు. తలసేమియా బాధితులను ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్ ఈవెంట్ కార్యక్రమానికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విచ్చేసి ప్రారంభోపన్యాసం చేశారు. హైదరాబాదు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ అంకాలజీ వార్డును ప్రారంభించాం. రోగులకు చికిత్స అందించడానికి అత్యాధునిక వసతులను ఏర్పాటు చేశాం. పేద రోగులకి వైద్యం అందించడానికి నాన్నగారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించారు. పూర్తవడానికి దాదాపు 10 ఏళ్లు పట్టింది. ఈ రోజు చేస్తున్న సేవా కార్యక్రమాలకు స్పందించి ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు, అభిమానులకు ధన్యవాదాలు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే తమ తండ్రి ఎన్టీఆర్ ఆశయ సాధనకు మేము కట్టుబడి ఉన్నాం. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను స్మరించుకుంటూ సమాజ హితం కోసం మా వంతు కృషి చేస్తూనే ఉంటాం.
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, విద్యాలయాలు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సేవలు అందిస్తున్నామని చెప్పడానికి గర్విస్తున్నా. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో తలసేమియాతో బాధపడే చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉంది. హైదరాబాద్లో దాదాపు 3,500 మంది బాధితులు ఉన్నారు. మా ట్రస్టు ఆధ్వర్యంలో 8 పడకల ఎన్టీఆర్ తలసేమియా కేర్ సెంటర్ ద్వారా 250 మంది చిన్నారులకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సేవలను విస్తరించేందుకు 325 పడకలకు పెంచుతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనూ తలసేమియా కేర్ సెంటర్ను ప్రారంభిస్తామని చెప్పారు. యుఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో మా సోదరుడు నందమూరి తమన్ మీకు చక్కటి వినోదాన్ని అందిస్తాడని తెలిపారు. ఇలా మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. భారతదేశంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం. సుమారు 10,000 నుంచి 15,000 చిన్నారులు ప్రతి ఏడాది తలసేమియాతో జన్మిస్తున్నారు. హైదరాబాద్లోని సుమారుగా 3,500 మంది చిన్నారులు ఈ వ్యాధితో పోరాడుతున్నారు. ఈ చిన్నారుల ప్రతి 15-20 రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక రక్త మార్పిడి ఖర్చు 12,000 నుంచి 14,000 వరకు. దీనికి తోడు రెగ్యులర్ రక్త మార్పిడి వల్ల ఐరన్ లోడ్ సమస్య వస్తుంది. అది గుండె, కాలేయం మరియు ప్యాంక్రియాస్ వంటి వాటిపై ప్రభావం చూపించి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇటువంటి తలసేమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8 పడకల ఎన్టీఆర్ తలసేమియా కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రస్తుతం 250 మంది తలసేమియా పేషెంట్లకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఈ సేవలను మరింత విస్తరించేందుకు ప్రస్తుతం 8 పడకలతో ఉన్న హైదరాబాద్ ఎన్టీఆర్ తలసేమియా కేర్ సెంటర్ను 25 పడకలకు పెంచుతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో తలసేమియా కేర్ సెంటర్ ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సెంటర్లు ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించగలరని ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాము. మీ అందరి సహాయ సహకారాలతో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో నిబద్ధతతో ప్రతి తలసేమియా బాధిత పిల్లలకు అవసరమైన చికిత్స అందించేందుకు మేము నిరంతరం కృషి చేస్తున్నాం. తలసేమియా బాధితులకు ప్రతి 15-20 రోజులకు రక్త మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి 15-20 రోజులకు రక్తం అవసరం అవుతుంది. మనం ఇచ్చే ఒక్కో యూనిట్ రక్తం ఓ చిన్న ప్రాణానికి నిలబెడుతుంది. కావున నిరంతరం రక్తదానం ఎంతో ముఖ్యమైనది. మనం అందరం ముందుకొచ్చే రక్తదాతలుగా మారితే ఈ చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తును అందించగలం. బాధితులకు తప్ప ప్రపంచానికి పెద్దగా తెలియని వ్యాధి తలసేమియా అని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యాధి బారిన పడిన చిన్నారులకు అండగా నిలవాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున వచ్చి మద్దతివ్వడం ఆనందం కలిగిస్తోందన్నారు. యుఫోరియా మ్యూజికల్ నైట్ ప్రధాన ఉద్దేశం తలసేమియా చిన్నారులకు భరోసా ఇవ్వడమేనని స్పష్టం చేశారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పాల్గొన్నారు. భువనేశ్వరి మాట్లాడుతూ బాధితులకు తప్ప ప్రపంచానికి పెద్దగా తెలియని వ్యాధి తలసేమియా అని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులకు అండగా నిలబడాలనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున వచ్చి మద్దతు ఇవ్వడం ఆనందం కలిగిస్తోందని అన్నారు. యుఫోరియా మ్యూజికల్ నైట్ ప్రధాన ఉద్దేశం తలసేమియా చిన్నారులకు భరోసా ఇవ్వడమేనని స్పష్టం చేశారు. సీఎం హోదాలో ఉన్న ఒక పౌరుడిగా టికెట్ కొని ఇక్కడికి వచ్చిన సీఎం చంద్రబాబుకు భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. తలసేమియా చిన్నారులు ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారని భువనేశ్వరి అన్నారు. వారికి రక్త మార్పిడి తప్పనిసరి అని, రక్తదానం అంటే ప్రాణదానమేనని తెలిపారు. యువత రక్తదాతలుగా మారాలని కోరారు. కుటుంబాలు, స్నేహితులతో దానం చేయించాలని సూచించారు. చిన్నారుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఏం చేయగలదనే ఆలోచించే తలసేమియా కేర్ సెంటర్లు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. సేవా కార్యక్రమాలు సమాజానికి చేయాలని మీరు ఇచ్చే ధైర్యం, ప్రోత్సాహం ఇవ్వాల. బాధితులకు తప్ప ప్రపంచానికి పెద్దగా తెలియని భయంకరమైన వ్యాధి తలసేమియా. ఆ జబ్బుతో బాధపడే పసి బిడ్డలకు ఆదుకోవడానికి మేము ఈ కార్యక్రమం చేపట్టాము. దానితో పెద్ద మనసుతో మీరందరూ ఇక్కడికి వచ్చి ఇచ్చిన స్పందన చాలా గొప్ప విషయం.
ఎన్టీఆర్ ట్రస్ట్ ఇఫోరియల్ మ్యూజిక్ అండ్ నైట్ ఇది కేవలం మిమ్మల్ని ఆనందం పరిచేందుకు కాదు. దీని ఉద్దేశం థాలసీమియా బాధితులను ఆదుకొని వాళ్ళ జీవితాలలో భరోసా ఇవ్వడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ముఖ్యమంత్రి హోదాలో కూడా ఉన్న ఒక పౌరుడిగా ఈ కార్యక్రమానికి ఆయన టికెట్ కొని ఇక్కడికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మరియు బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు. జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ థాలసీమియా ఈ బాధితులతో బాధపడే బాధితులు రక్తంలో హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు ఊపిరి పీల్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉన్న వారికి 2-3 వారాల్లోనే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరగాలి. మీ అందరికీ తెలుసు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే ఎంత రక్తం అవసరమో. థాలసీమియా చిన్నారులు కష్టాలు చూసి అది చెప్పలేనిది. వారిని కలిసిన సమయంలో నేను వారి కష్టాలు చూసి ఆ చిన్నారుల కోసం మా ట్రస్ట్ ఏమి చేయగలదు అనే ఆలోచనతో మేము థాలసీమియా సెంటర్స్ పెడదామని మేము నిశ్చయించుకున్నాం. ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రబాబు ఆలోచన, భువనేశ్వరి ఆచరణకు నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫోర్బియా మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి నారా లోకేష్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే పేదవారి ముఖంలో చిరునవ్వు, వారికి భరోసా, నమ్మకం అని అన్నారు. అనంతపురంలో శ్రావణి ఆమె 5 తోబుట్టువులను ఎన్టీఆర్ ట్రస్ట్ చదివించిందని, వాళ్లలో 4 సాఫ్ట్వేర్ ఇంజనీర్లయ్యారన్నారు. ఫ్యాక్షన్ హింసలో చనిపోయిన శ్రీనివాస్ గౌడ్ కుమార్తె మౌనిక, ఆమె సోదరి నాగమణి ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మరొకరు ఎంఎస్సీ పూర్తి చేశారు. ఉత్తరాఖండ్ వరదల్లో 510 మంది తెలుగు ప్రజలు చిక్కుకుపోతే విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు జట్లాగ్లో ఉన్న వేగంగా స్పందించారని తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక విమానం ఏర్పాటు చేయించారు. ఎన్నెన్నో విపత్తుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ సాయం అందించినట్లు లోకేష్ తెలిపారు. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, భువనేశ్వరి గారి ఆచరణతో ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుంది. 1995లో 1 అడుగుతో మొదలైన ఎన్టీఆర్ ట్రస్ట్ అహర్నిశలు తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడింది. విద్య, వైద్యం, స్వయం ఉపాధి, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తెలుగు ప్రజలకి అండగా నిలబడింది ఎన్టీఆర్ ట్రస్ట్. స్త్రీ శక్తి పేరుతో వేలాది మహిళలు కూడా స్వయం ఉపాధి అందిస్తుంది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్. సుమారుగా 8,70,000 పేషెంట్లకి బ్లడ్ అందించింది. ఇంతేకాకుండా 100 పిల్లలు తలసీమతో బాధపడుతుంటే ఆదుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్. ఇంకో పక్కన 13,000 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి దాదాపు 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా మందులు కూడా అందించింది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ సంజీవని పేరుతో ఆరోగ్య కేంద్రాలు కూడా నడిపిస్తుంది. ఇక్కడున్న చిన్నారులు కూడా ఉన్నారు. 2020 మంది చిన్నారులు ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయారో సొంత బిడ్డలుగా ఆదుకుని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని కేవలం 10వ తరగతి వరకు కాదు, ఇంటర్, హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం చదివించి వాళ్ళ జీవితాలు కూడా సెటిల్ చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా కుటుంబానికి ఇచ్చినందుకు జీవితాంతం మేము రుణపడి ఉంటాం. ఇంతేకాదు రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ మా తల్లి భువనేశ్వరి నాయకత్వంలో పెద్ద ఎత్తున బ్లడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేస్తాం. నేను అహర్నిశలు వాళ్ళు చెప్తున్నా, బ్లడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేస్తాం. బ్లడ్లో అగ్రస్థానం రీసెర్చ్ చేసే బాధ్యత ఎన్టీఆర్ ట్రస్ట్ తీసుకుంటుందని సభాముఖంగా
తెలుగు ప్రజలందరూ తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. హెల్మెట్ ధరించకపోవడం వల్లనే రోడ్డు ప్రమాదాల్లో 70% మరణాలు సంభవిస్తున్నాయని రవాణా శాఖ ఉప కమిషనర్ మోహన్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవటం, ఫైన్లు వేసి ప్రజల్ని భయపెట్టాలని మా ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. నగరంలోని గాంధీనగర్ ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో రోడ్డు భద్రతపై మాసోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవాణా శాఖ ఉప కమిషనర్ మోహన్ కుమార్, ట్రాఫిక్ ఏడీసీపీ ప్రసన్న కుమార్, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 30 రోజుల పాటు సీటు బెల్ట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్పై అనేక రూపాల్లో ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. నెల రోజుల పాటు ఎటువంటి ఫైన్లు వేయకుండా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నేటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చేపడతామని హెచ్చరించారు. 30 రోజుల పాటు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంతో ప్రతిభ కనపరిచిన అధికారులకు క్విజ్, ఎస్ఐ రైటింగ్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కేంద్ర వాహన చట్టం ప్రకారం హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు, లైసెన్స్ లేకపోతే 10,000 రూపాయలు జరిమానా, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 6 నెలలు జైలు శిక్ష, 10,000 రూపాయలు, లైసెన్స్ లేకుండా మైనర్లు వాహనాలు డ్రైవింగ్ చేస్తే జరిమానాతో పాటు తల్లిదండ్రులకు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. మైనర్లు ఎవరైనా డ్రైవ్ చేస్తే 25 ఏళ్ల పాటు లైసెన్స్ రాకుండా సీజ్ చేస్తామని హెచ్చరించారు. రోడ్డు వాడకందారులందరూ కూడా భద్రతే శ్రేయస్సుగా మనం రహదారి భద్రతా నియమాలు పాటించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పెనాల్టీలు ఇప్పుడు మనకంటే మేము 2019లో చట్టము అమెండ్మెంట్ వచ్చిన తర్వాత మోటారు వాహనాల చట్టంలో వచ్చినటువంటి అమెండ్మెంట్ ప్రకారంగా 2019లో వచ్చిన దానికి మనం 2021లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైన్స్ అన్ని కూడా పెంచడం జరిగింది. సెంట్రల్ మోటార్ వాహనాల చట్టం ప్రకారం హెల్మెట్ లేకపోతే ఇంతకుముందు మనం 100 రూపాయలు ఫైన్ వేసేవాళ్ళం. మనం 2021 సంవత్సరం అక్టోబర్ నెల నుంచి కూడా మనం 1000 రూపాయలు ఫైన్ వేస్తున్నాం. మరి లైసెన్స్ లేకపోతే అంతకుముందు 500 ఫైన్ ఉన్నది, ఇప్పుడు 5,000 రూపాయలు ఫైన్ వేస్తున్నాం. మరి రెండోసారి మూడోసారి తప్పిదాలు చేస్తే మటుకు 10,000 రూపాయలు ఫైను. అట్లాగే సెల్ ఫోన్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్ చేసిన కేసెస్లో కానీ హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, లేకుంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసిన కేసెస్లో కూడా జైలు శిక్ష కూడా 6 నెలల వరకు జైలు శిక్ష, 10,000 రూపాయలు జరిమానా. ఏడీసీపీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడం వల్లనే రోడ్డు ప్రమాదాల్లో 70% మరణాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రాణం చాలా ముఖ్యమని, మన ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలు కూడా ముఖ్యమని, ప్రతిదీ గమనించి వాహనాలు సురక్షితంగా నడపాలని సూచించారు. ట్రాఫిక్ ఎక్కడైతే కంజెషన్ ఉంటుందో మీ అందరికి కూడా తెలియజేస్తున్నప్పుడు అది అవాయిడ్ చేసి వెళ్ళటం కానీ ఇవన్నీ చేయమని చెప్తున్నాము. కాబట్టి ఇవన్నీ మీరు దయించి పాటించండి. ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించవద్దు. ఇంకా మనము క్యాపిటల్ దగ్గర, అమరావతి క్యాపిటల్ పక్కనే ఉన్నాం కాబట్టి అర్బనైజేషన్, ప్రాక్టికల్ మోడర్నైజేషన్ ఇవన్నీ కూడా కొత్త కొత్త పాలసీస్ వచ్చి చాలా స్ట్రీట్స్ మోడర్నైజ్ చేయడం జరుగుతుంది. పార్కులు లేబై పెట్టడం, బైక్ పార్కింగ్, ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా డెవలప్ చేస్తున్నారు విఎంసీ తరపు నుంచి. అదేవిధంగా పోలీస్ శాఖ వైపు నుంచి కూడా అస్త్రం అన్న యాప్ పెట్టి ఆ యాప్ ద్వారా మేము కూడా తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్లౌడ్ పెట్రోల్స్ స్టార్ట్ చేసి దాని ద్వారా అందరి యొక్క నిఘా ప్రతి సెంటర్లోనూ అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1000 కెమెరాల దాకా పెడుతున్నారు. ఇక్కడే నున్న సిఐ గారు ఉన్నారు, కృష్ణమోహన్ గారు, ఈ సర్టిఫికేట్ అందుకోవడానికి. మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో అత్యధికంగా కెమెరాలు పెట్టిన వ్యక్తి నున్న కృష్ణమోహన్. ఒకసారి లేవండి సార్. ఈయన కృష్ణలంక సిఐ నాగరాజు గారు. ఇలా ఇవన్నీ కూడా కమ్యూనిటీ పోలీసింగ్ కింద పబ్లిక్ సహకారంతో ఈ నిఘా నేత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగానే పబ్లిక్ సేఫ్టీ కోసం, అంటే రోడ్ సేఫ్ కావచ్చు, ఏదన్నా కానీ సురక్ష అని పెట్టడం, ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ అంటూ ఇవ్వడం జరిగింది రాజశేఖర బాబు సిపి గారు. అనంతరం విద్యాసాగర్ మాట్లాడుతూ గత ఏడాది రోడ్డు ప్రమాదాల కారణంగా 1,80,000 మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వామ్యం అవుతున్నారని, మిగిలిన 26 జిల్లాల్లో కన్నా ఎన్టీఆర్ జిల్లాలో అవగాహన కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయని, రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని విద్యాసాగర్ కొనియాడారు. ప్రతి బాధ్యతలో ఉద్యోగులు పార్టిసిపేట్ చేయాలని, అలాగే ఇవాళ చూస్తే స్వచ్ఛాంధ్ర ఉద్యోగులందరూ ఆఫీసుల్లో, మిగిలిన కార్యాలయాల్లో శనివారం నాడు 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేయాలన్నారు. ఇవాళ ఉద్యోగులందరూ దాంట్లో భాగస్వాములయ్యారు. జూన్ 5వ తారీఖు పర్యావరణ దినోత్సవంలో భాగస్వాములు అవుతున్నాం. అట్లాగే 26 జిల్లాల్లో కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, అధికారులు వీళ్ళందరూ భద్రతా వారోత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తే, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఉద్యోగులు, మిగతా వారందరూ కూడా ఇది మా కార్యక్రమం, మన పిల్లలకి, మన సమాజానికి ఈ మెసేజ్ ఇవ్వాలి, ఈ మాసోత్సవాల్ని జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఈ భద్రతా ఉత్సవాలని, ఈ మాసోత్సవాలని
ముగింపు సందర్భంగా ఎవరైతే వీటిని నెల రోజుల పాటు చాలా బ్రహ్మాండంగా పెనట్రేట్ చేసుకుంటూ వెళ్ళారో డిటిసి మోహన్ గారికి, వారి కార్యవర్గము, వేదిక మీద ఉన్న అధికారులందరికీ కూడా నేను ఏ దేశ ఔన్నత్యమైన ఆ భాష నాగరికత సంస్కృతిపై ఆధారపడి ఉంటుందని కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టర్ ఎం బసవేశ్వరరావు తెలిపారు. అమ్మ భాష తెలుగును బతికించుకోవడానికి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి నైపుణ్యంతో కూడిన యువశక్తిని తీర్చిదిద్దేందుకు పోటీలు దోహదపడతాయని తెలిపారు. పటమటలంకలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో కాస్మిక్ వార్నివాల్ పేరిట ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ కళాశాలల విద్యార్థులు విచ్చేశారు. విద్యార్థులకు బీ క్విజ్, రీసెర్చ్, సేల్స్, లాంచ్, డిబేట్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టర్ ఎం బసవేశ్వరరావు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో నిద్రాణమై ఉన్న సృజనాత్మకతను వెలికితీసి పోటీతత్వాన్ని పెంపొందించేందుకు ఆదిత్య డిగ్రీ కళాశాల కాస్మిక్ కార్నివాల్ను నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి నైపుణ్యంతో కూడిన యువ శక్తిని తీర్చిదిద్దేందుకు పోటీలు దోహదపడతాయని తెలిపారు. యువ కెరటాలు, యువజనోత్సవాల పేరిట వివేకానంద జయంతిని పురస్కరించుకొని కృష్ణా విశ్వవిద్యాలయం అనేక కార్యక్రమాలు నిర్వహించిందని చెప్పారు. దానికి అనుబంధంగా ప్రతి కళాశాలలో కూడా విద్యార్థుల్లో పోటీతత్వం పెంచే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. విద్యతో పాటు కళలు, క్రీడలు, సాహిత్యాన్ని కృష్ణా విశ్వవిద్యాలయం ప్రోత్సహిస్తుందని చెప్పారు. విద్యార్థుల్లో నిద్రాణమై ఉన్న సృజనాత్మకతను వెలికితీసి పోటీతత్వం పెంపొందించడానికి కాస్మిక్ కార్నివాల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీలకి మేము హాజరవటం, దాంట్లో కృష్ణా విశ్వవిద్యాలయాన్ని భాగస్వాములు చేయటం సంతోషదాయకం. ఈరోజు ప్రపంచానికి సంస్కృతి, నాగరికత నేర్పిన భారతదేశంలో మన భాష వెనుకబాటుతనాన్ని తగ్గించుకుంటూ ఏ దేశ ఔన్నత్యమైనా ఆ భాష నాగరికత, సంస్కృతి, భాషపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ భాషని, మన అమ్మ భాష తెలుగుని బతికించుకోవటానికి ఇలాంటి కార్యక్రమాలు వివిధ కళాశాలల విద్యార్థులు ఒక చాట చేరి వాళ్ళలో ఉన్న పోటీతత్వాన్ని ఒకళ్ళకొకళ్ళు పోటీపడి ఇలాంటి వాటిలో గెలుపోవటంలో ఎవరికున్నా పోటీ అందరూ అన్ని కళాశాలలో పడుతున్నారు. కాబట్టి ఈ యువశక్తిని నైపుణ్యంతో కూడిన యువశక్తిగా తీర్చిదిద్దటానికి ఇది ఒక మంచి కార్యక్రమంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆదిత్య డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె వీర్రాజు మాట్లాడుతూ 20 కళాశాలల నుంచి 300 మంది విద్యార్థులు కాస్మిక్ కార్నివాల్ ఈవెంట్లో పాల్గొన్నారని చెప్పారు. ఫార్మల్, ఇన్ఫార్మల్ ఈవెంట్లలో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటారని అన్నారు. విద్యార్థుల్లో సృజనను వెలికితీసేలా తాము ఈ ఈవెంట్ను నిర్వహించామని చెప్పారు. We have conducted formal and informal events. In those events, students have been participated and they showed, they exhibited their talent. And we are conducting these fests to bring out the inherent talent of the students. These fests play a vital role in enhancing the skills of the students. Really, it's like these fests also support the students to excel in future endeavors. I appreciate all the participants who came here all the way to Aditya and made this event a grand success. And also thank today's chief guest of the function, Professor M. Basaveswara Garu, Rector of Krishna University, and also Madam M. Shravani Madam, NSS Coordinator, acted as Chief Guest and Guest of Honors today and made this event more and more colorful. I thank from the bottom of my heart the management of our Aditya groups, Dr. N. Shasha Reddy Garu, Chairman, and Dr. Sugna Reddy Madam, Secretary Ma'am, and Sri Naidu Garu, Academic Director, and all my colleagues and all my students for participating with పరే ఇన్నోవేషన్ సంస్థ ఎక్స్పీరియన్స్ సెంటర్ను విజయవాడ గురునానక్ రోడ్లో ఏర్పాటు చేశారు. ఈ నూతన ఎక్స్పీరియన్స్ సెంటర్ పరే ఇన్నోవేషన్ సంస్థ ఎండి బిపిన్ పర్మర్ ప్రారంభించారు. ప్రపంచ స్థాయి సీలింగ్, వాల్ సిస్టమ్స్ తయారీలో పరే ఇన్నోవేషన్ సంస్థ గుర్తింపు పొందిందని బిపిన్ పర్మర్ చెప్పారు. భారతీయ మార్కెట్ మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్కు అనుగుణంగా తాము సీలింగ్స్, వాల్ సిస్టమ్లు తయారు చేస్తున్నట్లు తెలిపారు. పరే ఇన్నోవేషన్ సంస్థ మొదటి గ్యాలరీని విజయవాడ గురునానక్ రోడ్లోని ట్రెండ్స్ బిల్డింగ్లో ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీని సంస్థ ఎండీ బిపిన్ పర్మర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి సీలింగ్, వాల్ సిస్టమ్స్ తయారీలో పరే ఇన్నోవేషన్ సంస్థ గుర్తింపు పొందిందని చెప్పారు.
భారతీయ మార్కెట్ మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్కు అనుగుణంగా తాము సీలింగ్స్, వాల్ సిస్టమ్లు తయారు చేస్తున్నట్లు తెలిపారు. తమ ఉత్పత్తులను 10 దేశాలకు ఎగుమతులు చేస్తున్నామని, అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాలిమర్తో తయారు చేసిన ఈ ఉత్పత్తులు తక్కువ బరువు, ఎక్కువ మన్నిక, అందుబాటు ధరల్లో ఉంటాయని, రెస్టోరేషన్ చేసుకునేందుకు వీలుగా ఉంటుందని అన్నారు. Para Innovation is the world-class manufacturers of the ceiling and wall systems. We create this innovative product in India, and not only this is for the Indian market but also worldwide market. We are exporting to more than 10 countries, including couple of countries from the Europe also. So these are the product made in India, manufactured for the world, and these are very, very high quality products for the ceiling and the wall, and at the same time it has a very, very long life. And it is very, very cost effective also. This is a polymer based, very lightweight ceiling panels which has affordability, which has an installation advantage also. So that gallery is open now in Vijayawada, in center of you over there. Please come and visit. విజయవాడ పరే ఎక్స్పీరియన్స్ సెంటర్ ఎండీ పవన్ మాట్లాడుతూ, పరే ఇన్నోవేషన్ బ్రాండ్ కింద సోఫిట్ సీలింగ్, వాల్ ప్యానెల్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామని, విజయవాడలో పరే ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేశామని చెప్పారు. సీలింగ్, వాల్ ప్యానెల్స్, పీవీపీ ప్యానెల్స్ చెద అనేది పట్టదని, వాటర్ ప్రూఫ్, ఫైర్ రిటార్డెడ్, ఎకో ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ అని అందరికీ అందుబాటు ధరల్లో లభ్యమవుతాయని చెప్పారు. అందరూ విచ్చేసి మా ప్యానెల్స్ని, సీలింగ్స్ని చూసి పర్చేస్ చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. దీనివల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సీలింగ్ అండ్ వాల్ ప్యానల్స్, మా పీవీసీ సీలింగ్ ప్యానల్స్ చెద అనేది పట్టదండి, వాటర్ ప్రూఫ్, ఫైర్ రిటార్డెంట్, చాలా ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్, అండ్ అట్ ద సేమ్ టైం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మెటీరియల్ అండి. బిల్డర్స్కి కానీ, ఇండివిజువల్ ఆర్కిటెక్ట్స్కి కానీ, ఇంటీరియర్ డిజైనర్స్కి కానీ ఎవరైనా అఫోర్డ్ చేయగలిగే ప్రైజెస్లో మా మెటీరియల్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. డెఫినెట్గా ఎలాంటి బడ్జెట్ ఉన్న వాళ్ళైనా సరే వచ్చి మా మెటీరియల్ అనేది పర్చేస్ చేయడానికి ఫ్రెండ్లీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మన మేనేజింగ్ డైరెక్టర్, పరే ఇన్నోవేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బిపిన్ పార్మర్ గారు ఇచ్చేశారు. యుఫోరియా మ్యూజికల్ నైట్ కు వేల మంది తరలివచ్చారు. సంగీత దర్శకుడు తమన్ పాడిన పాటలకు శివమణి డ్రమ్స్ యువత కేరింతలతో హోరెత్తించారు. గోదావరి గట్టుపైన, రామశిలకవే, రారాసామి తదితర పాటలకు యువతులు చేసిన నృత్యం ఆకట్టుకుంది. బెజవాడపురంలో అంటూ సంగీత కళాకారులు పాడిన పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళల్ని ఉద్దేశించి పాడిన మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ పాట ఆకట్టుకుంది. ఓజీ భీమ్లా నాయక్లోని టైటిల్ సాంగ్ కు యువత ఈలలతో హోరెత్తించారు. సినీ నటుడు బాలకృష్ణ పాడిన సుగుణ సుందరి పాటకు యువత డాన్సులు చేశారు. తర్వాత జై బాలయ్య అంటూ వేదికను హోరెత్తించారు. మ్యూజికల్ షో రాత్రి 11:30 వరకు సాగింది. ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు అందించిన సేవలను వర్ణిస్తూ కార్యక్రమంలో ప్రదర్శించిన ఏవి ఆకట్టుకుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.